ఈరోజు యాంకిల్ కట్ పాయింట్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ పొడవు చూసుకోవాలి. పొడవు 36 ఇంచులు వచ్చింది. పైన నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ పట్టీ కోసం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము లూజు పెట్టుకోవాలి. 9 ఇంచులు నడుము లూజు. మళ్ళీ అక్కడి నుంచి 12 ఇంచులు కిస్తాకి లైన్ డ్రా చేసుకోవాలి. కిస్తా కాడ 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మళ్ళా ఆ 2 ఇంచుల కాంచి అలా స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. అక్కడి నుంచి కర్వ్ షేప్లో కిస్తా లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి సెంటర్ పాయింట్ చూసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. అక్కడి నుంచి కిందికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకోవాలి. 25 ఇంచులు వచ్చింది. అది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. కిందిది 25 ఇంచుల కానించి 25 ఇంచులలో సగం ఎంతో చూసుకోవాలి. 12.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అది మోకాలు దగ్గర అన్నట్టండి. మోకాలు లూజ్ చూసుకోవాలి. కింద కాలు కాడ పట్టి సెంటర్ పాయింట్ చూసుకోవాలండి. అక్కడి నుంచి అక్కడికి మార్క్ వేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కింద కాలు దగ్గరికి మార్క్ వేసుకోవాలి. లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద కాలు పాదం కాడ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ లూజు సెంటర్ పాయింట్ చూసుకొని అటు ఇటు సమానంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మోకాలు దగ్గర కూడా సెంటర్ పాయింట్ చూసుకొని అటు ఇటు చెరిసగం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి లైన్ డ్రా చేసుకోవాలండి. క్రాస్ షేప్లో ఇటు కూడా అంతే క్రాస్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం థిక్గా లైన్ డ్రా చేసుకొని కొంచెం సరిగ్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఆ తర్వాత లైన్ డ్రా చేసుకున్న దాని నుంచి కటింగ్ చేసుకుంటూ రావాలి స్ట్రైట్గా. నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. సేమ్ అటువైపు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం తీసింది ఫ్రంట్ పార్ట్ అండి. పాయింట్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకోవైపు క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ని పరుచుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని పైవైపు కిస్తా భాగానికి పైవైపు 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని అలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలండి. రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమ్ అలాగే కింది కాలు పాదం వరకు అటువైపు కట్ చేసుకోవాలండి. పాదం వరకు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎక్స్ట్రా 2 ఇంచులు కట్ చేసుకోవాలండి. లేదు అది ఒక పెద్ద పని అనుకుంటే ఇలా నేను ఫస్ట్ అటువైపు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకొని తర్వాత అలా కట్ చేసుకొని
ఆ ఫ్రంట్ పార్ట్ భాగం అనేది సేమ్ కిస్తా భాగానికి కరెక్ట్గా పరుచుకోవాలి. పరుచుకొని ఇప్పుడు సేమ్ అలా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా చేస్తే మనకు దబ్బున కటింగ్ అయిపోతుంది. అంతేనండి.